ఓం నమ శివాయ. ఇది ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చూడకండి. ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఇది దెయ్యాల సిరీస్, దెయ్యాల కథలు చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇక మొదలు పెడతామా? పిల్లలు పెద్దలు మాత్రం కంపల్సరీ చూడకండి. చిన్నపిల్లలు పెద్దలు మాత్రం ఈ వీడియో చూడకండి ప్లీజ్. ఇది దెయ్యాల సిరీస్, దెయ్యాల కథలు చెప్తున్నా ప్లీజ్. ఏంటని దగ్గరికి వెళ్ళి చూడక ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు వెనకాల నుంచి అయ్యో వింత వింత శబ్దాలు, ఏడుపులు, పెడపర్పులు వినపడుతున్నాయి. హీరోకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, చెమటలు బాగా కారుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. గొంతు కూడా వణుకుతుంది. నోట్లోంచి మాట రావడానికి చాలా కష్టంగా అనిపించింది. అయినా సరే ధైర్యం చేసి, ఏమండి ఎవరు చెట్టు వెనకాల ఉన్నది? ఏమండి ఏమండి ఎవరండి ఈ చెట్టు వెనకాల నుంచి ఏడుస్తున్నారు? ఏమైంది మీకు? ఏమైనా అపాయమా అని అడిగాడు. అక్కడ ఒక్కసారికి వాయిస్ ఆగిపోయింది. ఏమి ఏడుపులు, ఇందాక వచ్చిన ఏడుపులు పెడబడుపులు ఏమీ వినపడలేదు. సడన్గా మళ్ళీ ఏడుపులు పెడబొప్పులు వినపడ్డాయి. గట్టి గట్టిగా అరుపులు కూడా వినపడ్డాయి. ఈ టైంలో ఏం చేస్తున్నారండి ఇక్కడ అని అడిగాడు. ఒక్కసారిగా ఆ ఏడుపులు పెడబొప్పులు ఆకడంతో హీరోకి ఏదో టెన్షన్గా కంగారు వచ్చింది. ఏదో చాలా భయంగా అనిపించింది. ఏంటని మళ్ళీ ఇంకోసారి ధైర్యం తెచ్చుకొని, ఏంటి ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. అడగగానే ఆ చెట్టు వెనకాల నుంచి ఏదో పరిగెత్తి వెళ్తున్న సౌండ్ వినపడింది. అటువైపు ఒకసారి టార్చ్ లైట్ వేశారు. ఏదో ఒక ఆకారం, జుట్టు నల్లగా ఉండి ఏదో వింత ఆకారం కనిపించింది. అది పరిగెడుతుంటే దాని వెనక లైట్ వేసి చూశాడు. హీరోకి అంతే, ఇంకా చాలా భయం వేసింది. కంగారు ఎక్కడ ఆగట్లేదు. టెన్షన్తో చాలా చాలా ఆవేశంతో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడు హీరో. ఇక చూసి భయం వేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఒక నది దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆగి అక్కడి నుండి చూసి ఒకసారిగా మిగతా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.